ఇది కథ కాదు, ఇప్పటికీ జరుగుతున్న నిజం. రాత్రి 12 తర్వాత వృందావనంలోని ఈ అడవిలో ఏం జరుగుతుందో ఎవ్వరూ చూడలేరు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న పవిత్ర స్థలం వృందావన్. ఇక్కడ ఒక దివ్యమైన అడవి ఉంది. నందీవనం అని పేరు. పురాణాల ప్రకారం ఇక్కడ కృష్ణ మరియు రాధ గోపికలతో కలిసి నాట్యం చేశారని చెబుతారు. కానీ ఈ ప్రదేశంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. నందీవనంలో ఉన్న సుమారు 16,000 తులసి మొక్కలు రాత్రి వేళల్లో గోపికల రూపంలోకి మారతాయని స్థానికులు విశ్వసిస్తారు. అంటే ఆ తులసి మొక్కలే 16,000 గోపికలుగా మారి కృష్ణుడితో కలిసి నాట్యం చేస్తాయని నమ్మకం. అందుకే ఇక్కడ ఒక కఠినమైన నియమం ఉంది. సాయంత్రం అయ్యాక నందీవన్ పూర్తిగా మూసివేయబడుతుంది. ఎవరు అక్కడ రాత్రి ఉండరు. పూజారులు కూడా అక్కడ ఉండరు. ఎందుకంటే స్థానికులు చెబుతారు, రాత్రి అక్కడ ఎవరైనా ఉండాలని ప్రయత్నిస్తే వారికి విచిత్రమైన అనుభవాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం, ప్రతి రాత్రి ఆలయంలో కృష్ణుడు మరియు రాధ కోసం పాన్, నీరు, దంతకష్టం ఉంచుతారు. ఉదయం తలుపులు తెరిచినప్పుడు అవి వాడినట్టుగా కనిపిస్తాయని పూజారులు చెబుతారు. నందీవన్లో తులసి మొక్కలు నిజంగా గోపికలుగా మారుతాయంటే మీరు నమ్ముతారా?